హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నాన్ని పాలు విరగకుండా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ బెల్లం పరమాన్నం చాలా కమ్మగా ఉంటుంది. చల్లారేకి కూడా అస్సలు గట్టిపడదు. శ్రావణ మాసం అనే కాదు, మన ఇంట్లో వ్రతాలైనా నోములైనా పూజలైనా కూడా ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. వీడియోలో నేను చూపించే విధంగా చేశారంటే అచ్చం గుడిలో ఇచ్చే ప్రసాదంలా వస్తుంది. ఈ కమ్మటి ప్రసాదాన్ని మీరు కూడా ఇంట్లో చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఆ వరమహాలక్ష్మి అనుగ్రహం మనందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పరమాన్నం తయారీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని కొలిచి అందులో వేసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఏ బియ్యాన్నైనా వాడుకోవచ్చు. ఇందులోనే 2 స్పూన్లు పెసరపప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల సగ్గుబియ్యం కూడా వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. అందులోనే ఒక గ్లాస్ నీళ్లు కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇలా పాలు నీళ్లు బాగా మరుగుతాయి కదా, మేగడ పడుతుంది అనే టైంలో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ బియ్యం మాత్రమే తీసుకున్నాను. నాకు 1/2 లీటర్ పాలు అయితే సరిపోయాయి. మీరు ఎక్కువ చేయాలనుకుంటే పాలు కూడా ఎక్కువ తీసుకొని పాలల్లో మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే ప్రసాదం బాగుంటుందండి. ఉడికించే ముందు అరగంట పాటు నానబెట్టండి. అప్పుడు మెత్తగా ఉడికిపోద్ది. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. దీన్ని బయట తీసి పూర్తిగా చల్లారిన దాకా బయటే ఉంచేయండి. బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని బెల్లాన్ని కొలిచి వేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. అన్నం కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మరిగించుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలి. బెల్లం వేసుకునే ముందు వడకట్టుకొని వేసుకోండి. డైరెక్ట్గా ఇప్పుడు వేయకండి, ఇసుక రాళ్ళు లాంటివి ఉంటాయి. ఇక్కడ కొంచెం ఎక్కువగానే బెల్లం తీసుకున్నానండి. కాస్త పాత బెల్లం తీసుకున్నాను, అందుకే కలర్ ఇలాగ ఉంది. ఇలా బెల్లం పాకం అంతా వేసుకున్నాక బాగా కలుపుకోండి. లేదంటే అన్నం అక్కడక్కడ ఉండల్లా ఉండిపోద్ది. చల్లారిన తర్వాత అన్నం గట్టిపడుతుంది కదా. రేషన్ బియ్యం అందుకే తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఎక్కువసేపు కూడా ఉడికించుకొని అవసరం లేదు. అందులో నానబెట్టాం కదా, తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు నిదానంగా ఉడికించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కించుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి. చిన్నవిగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న కొబ్బరి ముక్కలు కొంచెం బాగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. కొంచెం కలర్ మారిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి ప్రసాదంలో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కిస్మిస్ వేసుకోవాలి. 1 కప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. కిస్మిస్ కూడా వేగిన తర్వాత తీసి ప్రసాదంలో వేసేసుకోండి. ఈ ప్రసాదం చాలా బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది. నేను చేశాను. ఇది గుడిలో ఇచ్చే ప్రసాదంలా ఉంటుంది. నేను పంతులు గారిని అడిగి ఎలా చేస్తున్నారో తెలుసుకొని మరి ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు కూడా వేగిన తర్వాత తీసి ప్రసాదంలో వేసేసుకోండి. అంతే అండి, ప్రసాదం రెడీ అయిపోయింది. బెల్లం పరమాన్నం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.